హాయ్ అండి. ఇడ్లీ మిగిలిపోతే ఇలా చేయండి. ఇడ్లీలన్నీ కూడా ఇలా మెత్తగా చేసేసుకున్నాక తాలింపు వేసుకోవాలి. ఆ నూనెలో కొంచెం వేరుశనగ గుళ్ళు, ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు వేసుకుని చక్కగా అవన్నీ ఎర్రగా వేగేలా వేపుకున్న తర్వాత ఉల్లిపాయ ఒకటి కట్ చేశానండి. ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకుని ఇవన్నీ చక్కగా ఎర్రగా వేగిపోవాలి. మొత్తం కూడా ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోవాలి. వేగదాకా వేపుకోవాలి దీన్ని. ఇది చాలా బాగుంటుంది. ఇడ్లీని మిగిలిన పడేయకుండా చక్కగా చేసుకోవచ్చు. దీనిలో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు ఎక్కువ వేయబాకండి. ఇవి కూడా బాగా వేగిన తర్వాత దీనిలో చిన్న క్యారెట్ ముక్క తురిమాను. పొడవుగా తురుముకుంటే చూడటానికి బాగుంటుంది అనమాట. దీనిలోకి మనం గరం మసాలా వేసుకోవచ్చు, చాట్ మసాలా వేసుకోవచ్చు, గరం మసాలా, మిరియాల పొడి, ఇలా కొంచెం కారంగా కూడా తినొచ్చు అనమాట. మనం మెత్తగా చేసుకుని ఇడ్లీ పొడి అంతా వేసుకుని కొత్తిమీర చల్లుకుని బాగా కలిపేసుకున్నాక దీనిలో నిమ్మకాయ పిండుకు తింటే చాలా బాగుంటుంది. ఓకే అండి, బాయ్.